హలో మామ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మాత్రం 5000 అంటే 5000 టికెట్ తీసుకున్నా. అది కూడా మనకి 4000 3000 పడేది. కానీ మనమైతే కాశీకి కంపల్సరీ పోవాలని ప్రీమియం తాత్కాల్ అయితే టికెట్ తీసుకున్నా. ప్రీమియం తాత్కాల్ మనకైతే 4800 పడ్డది. చెప్తున్నా కదా అసలు లోపల మనకి ప్రీమియం తాత్కాల్ ఏమేమి ఇస్తారు అనేది. నేను ఇప్పుడు కాశీకి 4 సార్లు పోయినా. ఈ 4 టైమ్స్ కూడా నేను ఎప్పుడు పోయినా స్లీపర్ క్లాస్ పోయినాం, థర్డ్ ఏసీ పోయినాం. 2000 కంటే ఎక్కువ కాలేదు. ఫస్ట్ టైం మనమైతే 5000 ఎక్కువ పోతున్నాం. అసలు లోపల ఏమేమి ఉంటాయి ఒక్కసారి చూద్దాం. లోపల మనకి ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయో, అసలు ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో చలో మనమైతే చూసేద్దాం. జల్దీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మనమైతే 100K దగ్గర ఉన్నాం. జల్దీ 100K చేసేది మామ. ట్రైన్ జర్నీ ఎట్లుంటుందో చలో నాతో ఎంజాయ్ చేద్దు పాది. చలో మామ, మనమైతే ఫస్ట్ టైం ఏసీ ట్రైన్ అయితే ఎక్కినాం. మామ ఏసీ ట్రైన్ ఎక్కినా నువ్వు గుద్దవలసిన అనుకున్నాం. మామ నేనైతే గుద్దవలసినని కాదు. మనమైతే ఏసీ అయితే బ్లాక్లో టికెట్ తీసుకున్నాం. మనకి ఏమి ఇస్తారు అనుకుంటే అయితే ఇక్కడైతే ఇక్కడ మనకి ఇక్కడ ఒకటి ఉంది ప్యాకేజ్ అయితే. ఈ ప్యాకేజ్లో 5000 పెట్టిన జల్దెళ్ళు బయటికి వెళ్ళు. ఈ ప్యాకేజ్లో మనకైతే ఒక బెడ్షీట్ను ఒక మెత్త ఇస్తారు. ఇది ఓన్లీ 2A వాళ్ళకి వస్తుంది. మళ్ళీ 3A వాళ్ళకి కూడా రాదు. ఓన్లీ 2A వాళ్ళకే ఇది ఒక బెడ్షీట్ను ఒక మెత్త అయితే కంపల్సరీ దీనిలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. బాయ్ అయితే వచ్చేసిండు, అన్న అయితే వచ్చేసిండు. నేను దెంగిపోతున్నా అని ఆయనకు తెలియదు నేను టికెట్ తీసుకున్నా అని. అంటే మనం ముఖాలు అట్లా కనిపించాయి కదా మనం, ఎందుకంటే మనం ఫస్ట్ టైం కదా మనం ఏసీ టికెట్ ఎక్కింది. ఇక మనం జీవితంలో ముంగడుకోవాలని కోరుకుంటున్నాం. ఇటువంటివి అయితే ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇది ఒకటైతే పిల్లో మెత్తను చెద్దరైతే ఇచ్చిండు. ఇదైతే ఓపెనింగ్ చేద్దాం పాది. సెకండ్ ఏసీలో ఎక్కినాం. ఎక్కుడితోటే మనకైతే ఈ యొక్క కవర్ ఇచ్చిండు. దీని లోపల ఏముందని చాలా మంది అనుకుంటారు కదా. దీని లోపల మనకైతే ఇచ్చేది ఒక ఖర్చు ఇచ్చేది. అట్లా ఉంటుంది. ప్రీమియంలో ట్రావెల్ చేస్తే ప్రీమియం లెక్కనే ఉంటుంది మామ. నేను ఇక్కడ చూడు నాకు ఒక్క సౌండ్ కూడా వినిపిస్తలే. నేను జనరల్లో ట్రావెల్ చేసిన, స్లీపర్ క్లాస్లో ట్రావెల్ చేసిన, సెకండ్ ఏసీ ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నా. మొత్తంలోనే ఇదే ప్రీమియము. మొత్తం ట్రైన్ మొత్తంలోనే ప్రీమియము. అయ్యో మనకైతే ఒక ఖర్చు ఇచ్చేది ఇట్లా తుడుచుకోవడానికి. ఇట్లా తుడుచుకోవడానికి అయితే ఒక వైట్ ఖర్చు ఇచ్చేది. వేసుకోవడానికి ఒక బెడ్షీట్ ఇచ్చేది. ఇక్కడ కింద వేసుకొని పడుకునేదానికి ఒక బెడ్షీట్ ఇచ్చేది. ఇంకో బెడ్షీట్ ఏమో కప్పుకునేదానికి ఇచ్చేది. ఇది కాకుండా మనకి ఇంకొకటి ఇక్కడ బ్లాంకెట్ ఇచ్చిండు బ్లాక్ కలర్ది, ఇది కప్పుకునేదానికి. మళ్ళీ ఒక పిల్లో కూడా ప్రొవైడ్ చేసిండు. అట్లా ఉంటుంది. పైసలు పెడితే ఏదైనా సరే పైసలు పెడితేనే మనకైతే ప్రీమియం అంటే ప్రీమియం ఇచ్చేస్తారు. మన స్లీపర్ క్లాస్లో అయితే కొట్టుకున్నట్టు ఉంటుంది కాశీ ట్రైన్లో. అటువంటి నువ్వు దిల్లు ఎక్కువతోనే ఎట్లుందో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో, నీ మైండ్లోనే పెట్టుకో. పైసలు ఎందుకు సంపాదించాలో కూడా థింక్. చాలా మంది ఏసీ అంటారు కానీ నిజం చెప్తున్నా, నువ్వు స్లీపర్ క్లాస్లో ట్రావెల్ చేసినంత ఏసీలు ఉండదు మామ. నిజం చెప్తున్నా, ఏసీలో నీకు చాలా కంఫర్ట్ ఉంటుంది. నీకు అసలు ఎవరితో డిస్టర్బెన్స్ ఉన్న జర్నీ అనేది చాలా సాకిగా జరుగుతుంది. కానీ స్లీపర్ క్లాస్లో నువ్వు ఒక 10 మందితో మాట్లాడచ్చు. 20 మంది తెల్ల ఖర్చు చూడుతుంది. ఆ సౌండ్ అదంతా అట్లుంటుంది. ఏసీలో ఎట్లుంటుంది అంటే వల్ల ఎక్కడోళ్ళు అక్కడ పడుకుంటుంది, ఎక్కడోళ్ళు అక్కడ పని చేసుకుంటా ఉంటారు. కావాలంటే యూపీఆర్ ఎక్కడక్కడ ఎవ్వరు కప్పుకొని ఎవ్వరు పడుకుంటారు. కావాలంటే ఇవి తప్పట్టు నువ్వు ఇవి తప్పట్టు చూసిన ఎవ్వరు పడుకున్నారు. కంటే అట్లా ఉంటుంది ఏసీ. ఇంకా ఏంటంటే ఫుడ్ అయితే ఆర్డర్ చేసిన. ఏసీలో కూర్చొని ఇంతసేపు బయటికి వస్తలేవు. ఇవేవో ఫుడ్ ఐటమ్స్ వస్తున్నాయి. మన స్లీపర్లో అయితే మంచి ఇవ్వతే దిల్లు అయితే అవన్నీ వస్తలేవు. ఎవరైతే చెరికినంటే ఈ ట్రైన్ వేసుకుంటుందో వాళ్ళే లోపలికి వస్తున్నారు. మనమైతే ఫుడ్ ఆర్డర్ చేసినాం జొమాటోలో. బల్లాడ్చాల పిఎన్ఆర్ నెంబర్తో ఫుడ్ వస్తుంది రాదు చాలామంది టెస్ట్ చేసేది. చలో మనమైతే పిఎన్ఆర్ నెంబర్ సీట్ కాడికి డెలివరీ చేస్తా అంటున్నాడు. సీట్ కాడికి రాకపోయినా నేనైతే కిందికి పోతే, ఎందుకంటే ఫుడ్ ఆర్డర్ చేసిన రాకపోతే ఆకలితో వండుడు అవుతుంది. చలో చూద్దాం బట్ అత్తది రాదు. ఇక్కడ కూర్చొని చదవడానికి ఎట్లయిపోతుంది. ఇక్కడ అన్న వాళ్ళకి కూడా కంప్లీట్ ఏసీలా ఇక్కడ కూర్చొని అది మనకు థర్డ్ ఏసీ అన్నట్టు. మనకైతే అది మొత్తం సెకండ్ ఏసీ, మొత్తం బాత్రూమ్ లాగా. అన్న వాళ్ళు అయితే ఎంత కష్టపడుతుంది తెలుసా. అంటే ఒక కంప్లైంట్ కూడా పోకుండా రోజు కష్టపడుతున్నారు. ఒక చెత్త పడ్డా అప్పటిదప్పుడు తీసేస్తే, ఏదైనా అప్పటిదప్పుడు తీసేస్తే ఎంత నీట్నెస్ పెట్టిందంటే చెప్పద్దు. ఇక్కడ నేను ఎందుకు కూర్చున్నాను చూస్తున్నాను. నాకైతే 3:14 అవుతుంది. 3:05 ఫుడ్ రావాలి. వస్తారు రారు కూడా అర్థమవుతలే. బల్లార్షా కాడికి అయితే बल्लारशाह कितना टाइम पे जाते हैं? और 10 मिनट्स मेरा PNR नंबर से फुट बुक हुआ तो वेट करता नहीं तो क्या आएगा अंदर आएगा లోపల కత్తడంట. మన మనోజ్ పైన నాకు నమ్మకం ఉంది. ఆ లోపల కత్తడో రాదో తెలియదు. నిజం చెప్తున్నా. తెలుగు అవుతుంది మనకు బిల్కుల్ తెలుగునే అవుతుంది. చెప్తున్నా కదా బాగా అయితే మొత్తం గుమ్మలతోనే रेसिपी फूड का मालूम पूरा रेसिपी मालूम
ఆధారం మనకు తెలిసిన क्या स्वीट दोशा पनीर दोशा मसाला दोशा అన్నీ చెప్తున్నాడు మా దగ్గర సువాసన కూడా అట్లనే వస్తుంది బికాస్ ఆఫ్ తెలిసిందేనే మనకి ఉండండి నడవది చలో మనమైతే బల్లార్షా దగ్గర ఉన్నాం బల్లార్షాలో ఫుడ్ వస్తారు రాదు చూద్దాం भाई इस ट्रेन में तुम कब से काम कर रहा है इस 1 to 7 में जाना तो 1 ईयर से పని చేస్తున్నారు నేను చెప్తా మీరు నమ్మరు కదా इस पूरा ट्रेन में ये जनरल डब्बा अच्छा रहता नहीं तो एसी अच्छा रहता स्लीपर अच्छा रहता सबसे अच्छा थर्ड एसी सेकंड एसी थर्ड एसी सेफ्टी भी रहता फर्स्ट सेकंड एसी थर्ड एसी में सेफ्टी अच्छा रहता सर्विस अच्छा रहता स्लीपर कैसा रहता स्लीपर बिल्कुल नहीं जाने का क्योंकि उसमें इतना कचरा होता है 100 सीट के जगह पे 500 पीपल्स आएगा 100 सीట్ల కాడ 500 మంది ఎక్కుతారు ఈ ట్రైన్ లో స్లీపర్ లా जनरल तो कहना के नहीं जनरल कहने के नहीं कहने का ही జనరల్ అయితే అసలు చెప్పని అవసరం లేదు అంటున్నారు డైరెక్ట్ అంటున్నారు దానికి కూర్చునేది 100 సీట్లు అయితే 1000 మంది ఎక్కుతారు జనరల్ లా అట్లాంటి జనరల్ ట్రైన్ ఇది ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ కాశీకి వచ్చేది ఉంటే మాత్రం దానాపూర్లో మీకు లేట్ అయినా సరే ఒక 1000 రూపాయలు పోతేవే నువ్వు సేఫ్గా రావాలనుకుంటే మాత్రం సెకండ్ ఏసీ లేకుంటే థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ ఒక 1000-1500 తక్కువ ఉంటుంది సెకండ్ ఏసీ ఏమో మనకి ఒక 2000 ఎక్కువ ఉంటుంది కానీ ఫుల్ సేఫ్టీ చెప్తున్నా కదా ఎంత సేఫ్టీ ఉంటుంది అంటే నీకు ఏ ఫుడ్ ఐటమ్ అయినా కానీ ఇది తెప్పిస్తారు అట్నే ఖానా మంగతే తుమ్ బాగా అవుతాయినా ఫుడ్ కూడా తెచ్చిస్తారు మనకి ఎంత సెక్యూరిటీ ఉంటుంది అంటే మీ ఇక్కడ ట్రావెల్ చేసే 100 మంది కోసం ఒక 10 మంది బయటనే ఉంటారు మీకు ఏం కావాలన్నా అక్కడ చూడు ఒక 10 మంది అంటే ఒక 10 మంది మన కోసం ఉంటారు మీకు ఏం కావాలన్నా తెచ్చిస్తారు ఇంకో దేశం డిపార్ట్మెంట్ కూడా వస్తారు బల్లార్షా అయితే వచ్చింది సీట్ నెంబర్ డెలివరీ ఇస్తా అని చెప్పిండు సీట్ కాడికి వచ్చిస్తా అని చెప్పిండు సీట్ కాడికి వస్తాడో రాడో చూద్దాం మనమైతే బల్లార్షాలో అయితే ఉన్నాం బల్లార్షాలో అసలు వస్తాడా రాడా జొమాటో మనకైతే ఇంకా 10 మినిట్స్ లేట్ అయింది అసలు వస్తాడో రాడో కూడా తెలియదు మనమైతే 600 వరకు పే చేసినాం నాకైతే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ఫుడ్ అయితే డెలివరీ అవుతుంది అని చెప్పారు చాలా చూద్దాం పట్టు ఉన్నాడా లేడా బాయ్ అసలు విహిందో కూడా తెలియదు అసలు వస్తాడా చూద్దామా మామ నీకు ఇంత మంచి ఫుడ్ వస్తుంది అనేది అనుకోలేక నిజం చెప్తున్నా జొమాటో నమ్మచ్చు ఎంత మంచి ఫుడ్ ఆర్డర్ చేసినా చూడు ఈ ఫుడ్కి ఎంతో అనుకునేది జస్ట్ 400 రూపీస్ మాత్రమే ఎంత ఫుడ్ వచ్చింది చూడు మళ్ళీ నైట్కి సరిపోయేంత రోటీస్ ఉన్నాయి చికెన్ కర్రీ కూడా ఉంది కానీ సూపర్ అంటే సూపర్ ఇచ్చిండు నేను నమ్మలేదు బిర్యానీ చూడు తాళేది చెప్తున్నా కదా జొమాటో మామ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడే లేచిన సారీ గుడ్ నైట్ 6 అవుతుంది కావచ్చు నాకు తెలిసి 6:36 అవుతుంది మామ ఇప్పుడే లేచిన పండుకున్న అప్పటికి నైట్కి వెళ్ళినదా లేదు మళ్ళీ మీకు ఏసీ బోగి మొత్తంలో అసలు ఏసీ ఏడికి వెళ్ళి వస్తుంది చాలా డౌట్ ఉంటుంది కదా అమ్మ మనకి స్పెషల్గా ఇట్లా ఒక లైట్ ఇస్తారు మళ్ళీ మొత్తం వీటిలకి వెళ్ళి ఏసీ వస్తుంది ఈ హోల్స్లకి వెళ్ళి ఏసీ వస్తుంది ఇదంతా ఏసీయే ఎఫ్ఎల్ దాళ్ళకు ఉంటుంది ఇక్కడ కూడా ఉంటుంది ఇక్కడ ఎవ్వరి దాళ్ళకి ఏసీ ఉంటుంది ఎవ్వరి దాళ్ళకి లైట్ ఉంటుంది ఎవరి దాళ్ళకి ఏసీ ఎవరి దాళ్ళకి లైట్ ఎవరి దాళ్ళకి బ్లాంకెట్స్ ఉంటాయి మామ చాలా బాగా ఏసీ ఎంత కంటిన్యూ అవుతుందో ఘోరంగా చలి పెడుతుంది మనం ఎప్పుడు ఏసీ జర్నీ చేయలేం కదా మామ సెకండ్ ఏసీ అయితే చూసినావు అది ఎట్లుందో సెకండ్ క్లాస్ మొత్తం చూసినావు కదా ఎవరి దాళ్ళు ఓన్లీ అంటే 2 సీట్సే ఉంటాయి మళ్ళీ ఎవరి వాళ్ళకి మొత్తం పరదాలు ఉంటాయి అంత అల్టిమేట్ ఉంది కదా ఇప్పుడు మన థర్డ్ ఏసీ ఎట్లుంటుంది చాలా మంది కూడా థర్డ్ ఏసీ బుక్ చేద్దాం అనుకుంటారు థర్డ్ ఏసీ ఎట్లుంటుంది అంటే సేమ్ అంటే సేమ్ స్లీపర్ క్లాస్ లెక్క ఉంటుంది కానీ ఏంటంటే ఇక్కడ ఏసీ ఉంటుంది అక్కడ ఏసీ ఉంటుంది ఇక్కడ బెడ్షీట్ ఉంటుంది అక్కడ బెడ్షీట్ ఉంటుంది ఇక్కడ థర్డ్ ఏసీ టికెట్లు కన్ఫర్మ్ అయిన వాళ్ళు ఎక్కుంటుంది అక్కడ ఎవరు పడతారు ఎక్కుతారు థర్డ్ ఏసీ ఎట్లుందో చూస్తావా చూద్దాం ఇదైతే మనకి థర్డ్ ఏసీ ఎట్లుందో జల్దీ కామెంట్ చేసేసి అక్కడైతే మనకి సెకండ్ ఏసీ ఉంది ఇదైతే మనకి థర్డ్ ఏసీ ఎంత మంచిగా ఉంది వాతావరణం మామ అందరికీ గుడ్ మార్నింగ్ మనమైతే సెకండ్ డే 2లో ఉన్నాం పొద్దుగానే నాస్తా అంటే టిఫిన్ మామ నేను కూడా మీ లెక్కన ఇడ్లీ వడ ఉంది కావచ్చు అనుకున్నా ఇడ్లీ వడ ఉంది అనుకుంటే ఇడే చూసిన పోహా ఇచ్చిండు మనం నార్త్ ఉన్నామని మర్చిపోయినా నెక్స్ట్ థింగ్ దోశ ఉందా బేటే అంటే ఇదేమో ఇచ్చిండు రెండు ముక్కలు రెండేమో పీసు వద్ద లెక్క రెండేమో ఇచ్చిండు 70 రూపాయలు అట ఇవి రెండింటికి వాసన కూడా ఏటేటో కొడుతున్నాయి కానీ ఏదో వేయాలి తినాలి మామ ఏం చేద్దాం ఏదో ఒకటి తినాలి రెండింటికి 140 రూపాయలు మళ్ళీ ఇప్పటిదాకా మీరు చూసింది అయితే ఏసీ మనం ట్రావెల్ చేసింది కూడా ఏసీలో ట్రావెల్ చేసినాం కాబట్టి ఎట్లున్నాం ఇప్పుడైతే నీకు జనరల్ ఎక్కిపిస్తా జనరల్ ఎట్లుందో చూపిస్తుందా జనరల్ గోదాం
ఇదైతే మనకి జనరల్, ఇటైతే మొత్తం ఏసీ కంపార్ట్మెంట్. ఇది మొత్తం కూడా క్లోజ్ చేసేసారు, ఎందుకంటే ఇటోళ్ళు అటు రాదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి కనెక్షన్ 7 బోగీస్కి ఉంటుంది. ఇక్కడైతే మొత్తం ఈ జనరల్ బోగీలకు దీనికి కనెక్షన్ అయితే మొత్తం అంటే మొత్తం అయిపోతుంది. ఎట్లుంటుంది తెలుసా స్మెల్, చెప్తున్నా కదా మీరు అసలు ఇక అది ఎక్స్పెక్ట్ చేయదు. ఇప్పుడు నీకు జనం తక్కువ ఉన్నదంటే మనమైతే ప్రయాగ్రాజ్ జంక్షన్ వరకు వచ్చేసినాం. ప్రయాగ్రాజ్ జంక్షన్ వరకు వచ్చినాం కాబట్టి మనకు రష్ అనేది కొద్దిగా తక్కువ అయిపోయింది. కానీ ఘోరం ఉంటుంది హైదరాబాద్కి వెళ్ళి వచ్చే వరకు. ఎంత స్మెల్ ఉంది చెప్పాలో, చెప్తున్నా మామ. మీదైతే 10 నిమిషాలు కూడా ఉండలేదు, అంత స్మెల్ ఉంటుంది. బాయ్ బాయ్ బాయ్. ఏసీకి అయితే బాయ్ చెప్తూ డైరెక్ట్ అంటే డైరెక్ట్ వచ్చేసినాం వారణాసి జంక్షన్. మామా చలో ఏసీకి అయితే బాయ్ చెప్పేస్తున్నా, దగ్గర పోదాం పట్టు. మళ్ళీ మనం ఎప్పుడు ఎక్కుతామో మనకు కూడా తెలియదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క ట్రైన్ ఏసీ ఎక్కాలి. కానీ హైలైట్ అంటే హైలైట్ అనిపించింది జర్నీ. మళ్ళీ చెప్తున్నా ఏసీలో ఏమంటే ఎంత మంచిగా అనిపించింది అంటే బాయ్ చెప్పద్దు మాటల. మనమైతే వారణాసి జంక్షన్ అయితే చేరుకున్నాం. చలో బాయ్. ఇంకా ఇటువంటి మంచి వీడియోల కోసం జల్ది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మామ. మనమైతే వారణాసి మొత్తం హైలైట్ అంటే హైలైట్ బ్లాగ్స్ అయితే రెడీగా ఉన్నాం. మనమైతే జల్ది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసుకోవాలి.